కృష్ణా జిల్లా తాడిగడపలో క్లాప్ వర్కర్స్ సమ్మె బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ గా వేతనాలు సమయానికి అందాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతనాల కోసం రెండోసారి సమ్మె చేయవలసి వస్తుంది అని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే వెహికల్స్ డ్రైవర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. తమకి పెండింగ్ బకాయిలు దాదాపు 3 నెలలుగా వేతన బకాయిలు ఉన్నాయంటూ వెంటనే విడుదల చేయాలంటూ వాళ్ళు సమ్మె బాట పట్టిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 మంది అన్ని మున్సిపాలిటీల్లో సమ్మెకి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ప్రస్తుతం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మనం ఉన్నాం. దాదాపు 42 వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి వెహికల్స్ అనేది కూడా షట్ డౌన్ చేసి సమ్మె బాట పట్టిన పరిస్థితి. ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తున్నా చూద్దాం. ఏం చెప్తారంటే, ప్రభుత్వానికి మీరు డిమాండ్లు ఇచ్చారు, కానీ ఈ రోజుకి వచ్చే సమస్య పరిష్కారం కాలేదు, అనివార్యంగా సమ్మెలోకి దిగారు. ఏం చెప్తారు? అంటే గతంలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి అండి మేము సమ్మె చేయడం ప్రారంభించింది. ఎప్పుడు చూసినా 2 నెలలు 3 నెలలు జీతాలు ఆగిపోయి కాంట్రాక్టర్ సరిగా స్పందించక, ఇక్కడున్న కమిషనర్ గారు స్పందించక, గత్యంతరం లేక కనీసం 5-6 సార్లు మేము వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి, అలాగే 15 రోజుల ముందర మేము నోటీస్ ఇచ్చిన తర్వాత గత్యంతరం లేక రోడ్డు ఎక్కడ పరిస్థితి అండి. వీళ్ళకి ఇచ్చేది మాత్రం 12,500 రూపాయలు జీతం ఇస్తున్నారు. దాంట్లో వెహికల్ రిపేర్ వస్తేనే కట్ చేస్తున్నారు. ఈఎస్ఐపీ కడతలేదు. రెండోది జీతాలు పెంచుతానని దగ్గర సంవత్సరం అయింది, ఇంతవరకు రూపాయి కూడా పెంచలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వర్క్ లో ఉన్నారు? రెగ్యులర్ గా వేతనాలు పడుతున్నాయా? ఇప్పుడే బకాయి పడిందా? ఇప్పుడే అన్న బకాయి పడింది. మేము 4 సంవత్సరాల నుంచి ఈ బండ్లు వచ్చిన కాడి నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. మేము ఇదివరకు కూడా పర్లేదు, బాగానే పడ్డాయి. కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చాక ఒక నెల పర్లేదు బాగానే పడ్డాయి. తర్వాత మాత్రం అలా 2 నెలలు 3 నెలలు అలా గడుచుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసరికి మొన్న క్రిస్మస్ కి వేస్తాం అన్నారు, అదే అయిపోయింది. న్యూ ఇయర్ కి వేస్తాం అన్నారు, అదే అయిపోయింది. ఇప్పుడు ఎన్ని నెలల బకాయి ఉంది? ఇప్పుడు 2 నెలలు ఉంది. ఇది 3వ నెల జరుగుతుంది. ఇది 3 నెలలు. ఈ 3 నెలలు జరుగుతుంది. అడుగుతుంటేనే వేస్తాం అని పెండింగ్ మీద పెట్టుకుంటా వస్తున్నారు. ఇప్పుడే సంక్రాంతికి వేస్తాం, అది కూడా మేము తలా డేట్ చెప్తామని చెప్తున్నారు, కానీ పలానా పర్టికులర్ గా ఒక డేట్ అనేది కూడా చెప్పట్లేదు. ఇప్పుడు కూడా వాడ ఎక్కేంత వరకు వాడమల్లయ్య, వాడ ఎక్కి అటేపుకి వెళ్లిన తర్వాత బోడి మల్లయ్య అనే టైప్ లో ఈ రోజు ప్రజలను గాని కార్మికులు గాని రోడ్లు పాలు చేస్తున్నారు. ఈ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, అట్లాగే ఉద్యోగులకు కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పి అనేక వాగ్దానాలతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఈ రోజు కార్మికులు మీరు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి విధానాన్ని, మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయమని చెప్పి కార్మికులు అడుగుతున్నారు. ఈ రోజు కాంట్రాక్ట్ పద్ధతి అయినా ప్రభుత్వ పద్ధతి అయినా ఆ కార్మికులతో పని చేపించుకుంటున్నారు లేదా? కాంట్రాక్ట్ పద్ధతి అయితే ఒక పని, ఉద్యోగులతో అయితే ఒక పని చేపించలేదే. వాళ్ళ రోడ్డు మీద చెత్త ఎత్తుకొని వెళ్ళి తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం వెళ్ళలే కదా. మరి ఏ రోజైతే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవన్నీ ఆపైపోయారా? సచివాలయాలలో ఉద్యోగులు లేదు, యాన్లు డ్రైవర్ లేదని అప్పుడు రద్దు చేయొచ్చు కదా. మరి వాళ్ళతో ఈ 6 నెలలు 7 నెలలు ఎలా పని చేపించుకున్నారు? ఇప్పుడు వచ్చేపాటికి మార్పు చేసి వీళ్ళ బతుకులేమవుతాయి? నడి రోడ్డు మీద పడేసే పరిస్థితికి సరైంది కాదు. మమ్మల్ని ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అడిగితేనేమో జీతాలము కాంట్రాక్ట్ ఇచ్చామంటారు ఈ కమిషనర్ గారు. ఈ కమిషనర్ కాంట్రాక్ట్ ఇచ్చామంటారు. కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే మాకు ఇవ్వలేదు, మాకు పడలేదు అంటున్నారు. పోయినసారి దసరా టైంలో ఇదే విధంగా ధర్నా చేస్తేనే 2 నెలలు ఏమిటో పిలిపించారు, ధర్నా వేసారు. ఇప్పుడేమో మన క్రిస్మస్ కి అన్నారు, జనవరి 1 అన్నారు, 7వ తారీఖు అన్నారు. ఇప్పుడు ఎప్పుడు వేస్తారో మాకు తెలియదు. ఏవైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటాన్ని అయితే కొనసాగిస్తాం. ఖచ్చితంగా పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించే వరకు కూడా సమ్మె నిర్వహించే ప్రసక్తి లేదంటూ క్లాప్ వ్యాన్స్ డ్రైవర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, తాడిగడప నుంచి.